హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, భూ పరిశీలన కొరకు గ్యాఫన్ 3 ఉపగ్రహాన్ని ప్రారంభించిన దేశం ఏది? భూ పరిశీలన కొరకు గ్యాఫన్ 3 ఉపగ్రహాన్ని ప్రారంభించిన దేశం చైనా అండి. మొదటి బ్రిక్స్ అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్ భారత్లోని ఏ రాష్ట్రంలో జరుగుతుంది? మొదటి బ్రిక్స్ అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్ భారత్లోని గోవా రాష్ట్రంలో జరుగుతుంది. నెక్స్ట్, బాధిత మహిళల కోసం ఇటీవల సఖీ వన్ స్టాప్ సెంటర్ ప్రారంభించిన రాష్ట్రం ఏది? బాధిత మహిళల కోసం ఇటీవల సఖీ వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్రం నాగాలాండ్. భారతదేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ యూనివర్సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ యూనివర్సిటీ గుజరాత్లో ఉంది. బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మొట్టమొదటి సమావేశం యొక్క ఆతిథ్య దేశం ఏది? బ్రిక్స్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ మొట్టమొదటి సమావేశం యొక్క ఆతిథ్య దేశం భారతదేశం. 2016 యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే యొక్క థీమ్ ఏమిటి? 2016 యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే యొక్క థీమ్ వచ్చేసి ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ పీస్ అనేది. నెక్స్ట్, అస్సాం గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అస్సాం గవర్నర్గా ఇటీవల బన్వరిలాల్ పురోహిత్ నియమితులయ్యారు. ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో 2016 ఆతిథ్య నగరము ఏది? ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో 2016 ఆతిథ్య నగరం విశాఖపట్నం. 2015-16 సంవత్సరానికి గాను గార్మాండ్ వరల్డ్ కుక్ బుక్ అవార్డు ఎవరికి లభించింది? 2015-16 సంవత్సరానికి గాను గార్మాండ్ వరల్డ్ కుక్ బుక్ అవార్డు నిమి సునీల్ కుమార్కు లభించింది. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.